రోజు మీకు గుంటూరు చేపల పులుసు తయారు చేసి చూపిస్తాము. తయారు చేసే విధానం. ఇవి చేప ముక్కలు బాగా కడిగి ఉప్పు, పసుపు, పెరుగు వేసి కొంచెంసేపు నానబెట్టి క్లీన్ చేస్తే నీసు వాసన అనేది లేకుండా పోతుంది. తర్వాత ఉప్పు, కారము, వెల్లుల్లి పేస్టు, నిమ్మరసము వేసి పావు గంట సేపు పక్కన పెట్టాలి కలిపి. పొయ్యి మీద కళాయి పెట్టి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, లవంగం మొగ్గలు ఇలా విరిచి వేసుకోవాలి. రెండు ఎల్లుల్లిపాయ మొగ్గలు, కొంచెం కరివేపాకు, మంచి వాసనకి కొద్దిగా పుదీనా, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అందులో ఒక ఉల్లిపాయ వేసుకొని 2-3 ఉల్లిపాయలు, ఒక టమాటా, 2 లవంగాలు, కొంచెం చెక్క కలిపి పేస్ట్ చేసిన పేస్ట్. పులుసు చక్కగా ఉండాలంటే ఉల్లిపాయ పేస్టే వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేస్తే తీపి వస్తుంది. అందుకని అందులో 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక టమోటో కలిపి పేస్ట్ చేస్తే ఆ ఉల్లిపాయలో ఉన్న తీపి తగ్గుతుంది. ఇది బాగా కొంచెం ఆగాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేస్తే ఉల్లిపాయ
త్వరగా మగ్గుతుంది. పచ్చిమిర్చి, ఇలా చిన్న పచ్చిమిర్చిని ఇలా ఘాటు పెట్టుకొని వేస్తే ఇందులో పులుసు వెళ్ళి తినటానికి చాలా రుచిగా ఉంటాయి. ఒక్క నిమిషం మూత పెడితే చక్కగా మగ్గుతుంది. ఒక నిమిషం తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఉల్లిపాయ మగ్గినట్లు. గుంటూరు కారం, పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఒక్క నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చేప ముక్కలు ఇందులో వేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టలేటట్టు, పచ్చి ముక్కలు కాబట్టి విడిలిపోవు. బాగా తిప్పితే ఇలా మసాలా అంతా ముక్కలకి చక్కగా అప్లై అవుతుంది. ఒక్క నిమిషం అలా మూత పెట్టి ఉంచితే స్టవ్ ఆపి ఆ మసాలా అంతా ఆ వేడికి ముక్కలకి పడుతుంది. ఇలా చేపలన్నిటికీ మసాలా చక్కగా పడుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు ముక్కలకి తగినంత. ఎప్పుడైనా చేపలకి కారము పులుపు సమంగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది. చింతపండులో కొత్త చింతపండు కంటే పాత చింతపండే పులుసుకి మంచి కలరు, రుచి ఇస్తుంది. పులుసు పోసాక ఇంకా గరిటె పెట్టకూడదు. దానికి తగినన్ని నీళ్లు, ముక్కలకు తగినన్ని నీళ్లు పోసి ఇలా తిప్పి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి 20 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే గుమగుమలాడే గుంటూరు చేపల పులుసు రెడీ. 20 నిమిషాల తరువాత
చూసారా చక్కగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చి ముక్క కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీనిపై కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, వేసి ఒక్కసారి ఇలా తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే గుంటూరు చేపల పులుసు రెడీ. గుమగుమలాడే గుంటూరు చేపల పులుసు రెడీ. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది.